ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క నేతృత్వంలో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఈ వృద్ధాశ్రమంలో పెద్దలందరినీ కూడా కలిసి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారి యొక్క డైరెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పేద ప్రజలతోటి, పెద్దలతోటి, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల డిజేబుల్డ్ పర్సనాలిటీస్ ఎవరు ఉంటారో వారితోటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశం, అంటే ఈ ఫౌండేషన్ని ఏర్పాటు చేసినటువంటి వారు, ఈ స్థలదాతలు, దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి పెద్దలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు 1970లోనే దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడి గాంధీ గారికి వారసులుగా ఉన్నటువంటి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇక్కడ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, దీంట్లో వృద్ధులందరికీ కూడా కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసుకుని ఈ పెద్దలందరితో కూడా చేయడం, వారికి కావాల్సినటువంటి దుప్పట్లు కానీ, మరి బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ వీటిలన్నింటినీ కూడా ఇవ్వడం ఈరోజు పెద్దల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పెద్దల యొక్క ఆశీర్వచనాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని, రాహుల్ గాంధీ గారి పట్ల ఉండాలని, ఈ దేశాన్ని నడిపించడంలో రాహుల్ గాంధీ గారికి వీరందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. నిస్వార్థ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ సేవా మార్గంలో కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, రాహుల్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లేని వారికి, పేదవారికి అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.